కొందరు రాజకీయాల్లో ఒక్క ఛాన్స్ కోసం జీవితకాల పోరాటం చేస్తారు. మరికొందరు కష్టపడి ప్రజల మన్నాలతోటి అందలం ఎక్కుతారు. మరికొందరు ఎన్నికల్లో అలగాని హామీలు ఇచ్చి పీఠం ఎక్కుతారు. ఏది ఏమైనా ప్రజల ఓటు పుణ్యమాని అసెంబ్లీ ముఖం చూసే అవకాశం కల్పిస్తే ప్రజలతోటి నాకేం పని అనుకుంటున్నారట ఆ ఎమ్మెల్యే. అడ్డదారిలో డబ్బులు సంపాదించడానికి తన అనుచరులను రంగంలోకి దించి అబాసు పాలవుతున్నారట. ఎమ్మెల్యే పదవిలో ఉంటూ ఆ రేంజ్లో వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారట. అక్రమ బియ్యం వ్యాపారాలతోటి మొదలైన వివాదం, కబ్జాలు, దాడులు, బెదిరింపులతో వివాదాస్పదంగా మారిన ఆ ఎమ్మెల్యే ఎవరు? అసలు ఆ వివాదాల కథేంటి? లెట్స్ వాచ్. అనంతపురం జిల్లా కూటమి ఎమ్మెల్యేల వ్యవహారాలతో టీడీపీకి బీటలు వారే పరిస్థితులు నెలకొన్నాయట. 2024 ఎన్నికల్లో అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గుపాటి ప్రసాద్ వైఖరితో టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి నెలకొందట. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అగ్రనేతలంతా తమకి పట్టనట్టు కార్యకర్తలను వదిలేస్తే కొంతమంది ధైర్యంగా ముందుకు వచ్చి కేసులకు సైతం భయపడకుండా కార్యకర్తల్లో ధైర్యం నింపారు. అయితే అన్ని వేళలా పార్టీకి అండగా నిలబడిన నాయకులను పట్టించుకోకుండా తనకు ఆదాయం తెచ్చిపెట్టే అనుయాయులు, బంధువులకే పెద్దపీట వేస్తున్నారనే ఆరోపణలు స్వంత పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయట. దీంతో చాలా మంది పార్టీకి రాజీనామాలు చేసి బయటకు వస్తున్న ఘటనలు కొన్ని అయితే, బయటకి చెప్పకుండా లోలోపలే మదనపడుతున్న నేతలు అనేకులు ఉన్నారన్నది జనమెరిగిన సత్యం. దీంతో పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. పార్టీ కార్యకర్తలెవరూ యాక్టివ్గా పనిచేయడానికి ఇష్టపడడం లేదట. దీంతో అనంతపురం అర్బన్లో టీడీపీకి గడ్డుకాలం ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదంతా ఒకెత్తైతే, ఎమ్మెల్యే వ్యవహారంతో నగరంలో చిరు వ్యాపారుల దగ్గర నుంచి సొంత పార్టీ నేతల వరకు విసిగెత్తిపోతున్నారట. మొదట అక్రమ బియ్యం రవాణా చేసే వ్యాపారులతో మొదలైన వివాదం జూనియర్ ఎన్టీఆర్ కుటుంబాన్ని దూషించడంతో అభిమానుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆస్ట్రా కంటి ఆసుపత్రి భవనం డబుల్ రిజిస్ట్రేషన్, నంబూరి వైన్స్ తగలబెట్టిన కేసుతో పాటు భూ కబ్జాలు, బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాల వరకు నేటికీ కొనసాగుతున్నాయి. ఇటీవల ఎగ్జిబిషన్ నిర్వాహకుడు సొంత పార్టీ నేత ఫక్రుద్దీన్ను ఎమ్మెల్యే అనుచరులు డబ్బులు డిమాండ్ చేయటం, దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది. ఈ దాడి కేసులో ఎమ్మెల్యే గన్మెన్ షేక్ షా వలిని జిల్లా ఎస్పీ జగదీష్ సస్పెండ్ చేశారు. అరెస్టు చేసి విచారణకు ఆదేశించారు. ఇందులో A1గా ప్రధాన అనుచరుడు గంగారంపైన మరికొందరిపైన కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు పరారీలో ఉన్నాడు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిత్యం ఇలాంటి వివాదాస్పద వ్యవహారాలకు పాల్పడుతుండటంతో ఎమ్మెల్యే వైఖరిపై విసిగెత్తిపోయారట. ఆస్ట్రా ఆసుపత్రి వ్యవహారంలో సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేకు ఫుల్ వార్నింగ్ కూడా ఇచ్చారట. అయినా సీఎం మాటను లెక్క చేయడం లేదట. అయితే మరోవైపు ఎమ్మెల్యేకు దిశానిర్దేశం చేసే సరైన నాయకులు ఆయన వద్ద లేకపోవటమే ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలకు ప్రధాన కారణంగా మారింది అనేది రాజకీయ నాయకుల వాదన. మొదటి నుంచి పార్టీలోని ఓ సీనియర్ నాయకుడికి, ఎమ్మెల్యేకి రాజకీయ ఆధిపత్యం నడుస్తోంది. ఏ చిన్న విషయం జరిగినా అది వివాదానికి దారితీస్తోంది. ముఖ్యంగా ఆయనను పొగడ్తలతో ముంచెత్తుతూ పక్కనే ఉంటూ బల్లెంలా తయారైన కొంతమంది అనుచరుల వల్లనే ఎమ్మెల్యే చేసే ప్రతి విషయం బయటికి లీకై వివాదాస్పదమవుతోందనే టాక్ నడుస్తోంది. దీంతో రాష్ట్రంలోనే వివాదాస్పద ఎమ్మెల్యేల జాబితాలో దగ్గుపాటి సైతం చేరారు. ఆయనపై ఒకేసారి 3 ఆరోపణలు రావడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది. నంబూరి 40 ఏళ్ల నుంచి టీడీపీలో సిన్సియర్ కార్యకర్తగా కొనసాగుతున్నారు. తనలాంటి వారి మీదే దగ్గుపాటి ఇంత ప్రతాపం చూపిస్తుంటే ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే దగ్గుపాటిపై రాష్ట్ర లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ అయిన స్వప్న తన భూమి కబ్జా చేసినట్టుగా ఆరోపణలు చేశారు. మరోవైపు ఆస్ట్రా ఆసుపత్రి డబుల్ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ఆసుపత్రి యజమానురాలు డాక్టర్ సమయ భర్త షరీఫ్ కు ఎమ్మెల్యే ఫోన్ చేసి బండ బూతులు తిట్టిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ గా మారింది. వీటన్నింటిపైన ముఖ్యమంత్రితో పాటు నారా లోకేష్ కూడా ఎమ్మెల్యేను హెచ్చరించినట్లు తెలుస్తోంది. అయినా సరే దగ్గుపాటికి ఇలాంటి వివాదాలు ఒక పరిపాటిగా మారింది. ఇప్పటికే కొలికపూడి వంటి ఎమ్మెల్యేలతో అధిష్టానానికి తలబొప్పి కడుతోంది. తాజాగా దగ్గుపాటి కూడా తయారయ్యారు. ఇక
ఇక ఇప్పటికే పద్ధతి మార్చుకోవాలని మొత్తం 48 మంది ఎమ్మెల్యేలను టీడీపీ అధినేత చంద్రబాబే పిలిచి వార్నింగ్ ఇచ్చారు. పద్ధతి మార్చుకోకుంటే కష్టమేనని తేల్చి చెప్పారు. అనంతపురంలో అయితే పరిస్థితి మరింత దిగజారి ఏకంగా ఎమ్మెల్యే అరాచకాలపై సిపిఐ పోరాటానికి దిగింది. సీఎం చంద్రబాబు ముఖం చూసి ప్రసాద్ను గెలిపిస్తే ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాడంటూ సిపిఐ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధినేత చంద్రబాబు వీరందరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోకుంటే పార్టీ మనుగడ కష్టమేనని తెలుస్తోంది. మరోవైపు ఈ వివాదాస్పద ఎమ్మెల్యే వల్ల పార్టీ కోసం కష్టపడ్డ నేతలంతా పార్టీకి దూరంగా ఉంటూ వేరే పార్టీ వైపు చూస్తున్నట్లు కొన్ని అంచనాలున్నాయి. దీంతో అనంతపురంలో టీడీపీకి ప్రమాదంగా మారి ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా గాలి వీచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటన్నింటికీ చెక్ పెట్టాలంటే పార్టీ అధిష్టానం జోక్యం చేసుకోవాల్సిందేననే అభిప్రాయం సొంత పార్టీ నేతల నుంచే వ్యక్తమవుతోంది.